హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు తమలపాకులతో పాన్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి పూజలు బాగానే వస్తుంటాయి కదా, ఇంకా మనకి తాంబూలంకి చాలా తమలపాకులు వస్తాయి. సో అవన్నీ వేస్ట్ చేయకుండా ఈ ముక్ వాష్ అనేది మనం చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్గా ఉంటుంది. దీనికి కావాల్సింది ముక్ వాష్ మిక్స్ అనేది ఒకటి దొరుకుతుంది. అది మనకి సెపరేట్గా దొరికితే ఇట్లా కలిసి కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత సోంపు, తర్వాత పాన్ చట్నీ ఉన్న గుల్కండ్ మనకి కావాలి. మనకి కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అని అంటే మనం సోంపు అనేది ఇట్లాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ అలాగేం లేకుండా చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి దీనికి ప్రిప్ ఇంకేమీ ఉండదు. ఇది చల్లారిన తర్వాత మనం మిక్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది చల్లారుతున్న సేపు మనం ఏంటి అని అంటే ఈ పాన్ లీవ్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా చూసారు కదా, ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మొత్తం అన్ని తమలపాకులు ఇట్లా మనం కట్ చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఇందులోన ముక్ వాష్ మిక్స్ అనేది ఉంది కదా, అది కలిపేసుకోవాలి. ఆ తర్వాత సోంపు అనేది కూడా కలిపేసుకోవాలి. నేను మీకు ఎంతెంత కలపాలని ముందే నేను పెట్టేసుకున్నాను కొలతలు అనేది. ఆ తర్వాత గుల్కండ్, ఈ పాన్ చట్నీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. గుల్కండ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, పాన్ చట్నీ మాత్రం కొంచెమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా మనకి గుల్కండ్ చాలా ముద్దగా ఉంటుంది కదా, సో అంతా ఇచ్చేసుకుని ఆ తర్వాత టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ వేసుకుంటే అంటే టూటీ ఫ్రూటీ నచ్చిన వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది. ఇది మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇదేంటి అని అంటే మనం ఇప్పుడు పార్టీస్ ఏవైనా ఉన్నాయనుకోండి, తాంబూలం లాగా కాక ఇట్లా కూడా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పార్టీకి 1 డే ముందే ఇది మనం ప్రిప్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. ఇది ఇంకా నేను ఒక జార్లో పెట్టేసుకున్నాను. ఇది బయట అయినా ఒక 3-4 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే కొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది. మీకు ఇక మీద వచ్చిన పండగలకి బాగా తమలపాకులు ఉంటాయి కదా, సో ఇది మీరు ప్రిప్ చేసి పెట్టుకుంటే మనకి ఆ తమలపాకులు కూడా ఏమీ వేస్ట్ కావు. ఇది ఏంటంటే స్నాక్ లాగా కూడా కొంచెం అట్లా పెట్టేస్తాం కదా, నోట్లో వేసుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను దివాళీ పార్టీకి కూడా ఇట్లా చేసి పెట్టాను. మీరు ఇంకా మీ పార్టీస్లో ఇలా చేసి పెట్టుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ రెసిపీలో కలుస్తాను.